హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ స్మార్ట్ కిచెన్. ఈరోజు నేను మీకు వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసుకునే 5 రకాల ప్రసాదాలను చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం కుడుములను చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు నీళ్లు పోసుకొని కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. బెల్లం పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు అరగంట సేపు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము, 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పచ్చిశనగపప్పును 70% వరకు కుక్ చేసుకోండి. నీళ్ళు ఇలా తెరులుతూ పచ్చిశనగపప్పు 70% కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఆడించుకున్న 2 కప్పుల బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి. చల్లారాక ఇలా పిండి కాస్త గట్టిపడుతుంది. మరి పూర్తిగా చల్లారిపోనివ్వకుండా ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇక్కడ చూపిస్తున్న విధంగా బాల్స్లా చేసుకొని వేలిముద్రలు పడేలా కుడుములను రెడీ చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితో కుడుములను రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దాన్ని బాగా నూనెతో గ్రీస్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న కుడుములను ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోండి. ఐదు నిమిషాల తర్వాత ఈ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తరువాత కుడుములు చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి అలానే వదిలేసుకోండి. అంతే అండి,
వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసుకునే బెల్లం కుడుములు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆవాల పులిహోరని చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి, పావు కప్పు వేరుశనగ పప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ వీటిని దోరగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఆవాలు వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి దీన్ని కూడా కలుపుతూ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 4-5 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పు వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుతూ దోరగా వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి తరుగు వేసి దీన్ని కూడా కలుపుతూ మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసి దీన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవన్నీ పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపును మనం ముందుగా పొడి పొడిగా కుక్ చేసుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం రైస్కి పట్టేలా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 4-5 టేబుల్ స్పూన్లు ఆవాల పిండిని వేసి ఇది కూడా రైస్కి పట్టేలా బాగా కలుపుకోండి. అంతే అండి, చాలా టేస్టీ ఆవాల పులిహోర రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇప్పుడు మోదకాలను చాలా పర్ఫెక్ట్ షేప్ వచ్చేలా ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మోదకాలు స్టఫింగ్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొబ్బరిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, 4-5 నిమిషాల తరువాత కొబ్బరి బాగా ఫ్రై అయ్యి కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసి కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగి ఇవి 2 కలిసే వరకు కలుపుతూ కుక్ చేసుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇవి 2 పూర్తిగా మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ యాలకుల పొడి, అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని నీళ్లను తెరల కాగనివ్వండి. నీళ్ళు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల పాలు పోసుకొని ఒకసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని వీటిని కూడా బాగా కాగనివ్వండి. ఇవన్నీ ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. చూడండి, 2-3 నిమిషాలకే పిండి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఐదు నిమిషాల తరువాత చూడండి, పిండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఒక చిన్న బౌల్తో ఇదంతా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు చేతిని కాస్త తడి చేసుకొని దీన్ని సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేలా కలుపుకోండి. ఈ పిండిని 5-10 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. అప్పుడే మోదకాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని ఎక్కడా క్రాక్స్ లేకుండా రౌండ్గా కలుపుకున్నాక ఇప్పుడు చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇది పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేలా రోల్ చేసుకోండి. ఇప్పుడు చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఈ బాల్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్లేట్ షేప్ వచ్చేలా ప్రెస్ చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో చేతిని ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకుంటూ దీన్ని మోదకాల షేప్ వచ్చేలా ప్రెస్ చేసుకోండి.
చూడండి, ఇలా బాగా ఒత్తుకున్నాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని 1 టేబుల్ స్పూన్ ఉంచుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 చేతులతో ఈ మోదకాలను క్లోజ్ చేసుకోండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇదే విధంగా మొత్తం పిండితో మోదకాలను ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 6 లీటర్ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని నీళ్లను తెరల కాగనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ని అందులో ఉంచి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న మోదకాలను అందులో పెట్టి మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పదిహేను నిమిషాల తర్వాత చూడండి, మోదకాలు చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీ మోదకాలు రెడీ. మీరు కూడా తప్పకుండా మోదకాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మరో ప్రసాదమైన పాల తాలికల పాయసంను చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ వీటిని కాస్త దోరగా వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి దీన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు తడి బియ్యం పిండిని వేసి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఎక్కడా ఉండలు లేకుండా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని
బాగా ఒత్తుకొని ఎక్కడా ఉండలు లేకుండా మెత్తటి ముద్దలా చేసి ఉంచుకోండి. చూడండి, ఇలా మెత్తటి ముద్దలా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడవుగా పాల తాలికల్లా ఒత్తుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితో పాల తాలికలను రెడీ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పాల తాలికలు చేసిన పిండిని తీసుకొని ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని పిండి మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు నీళ్లు పోసుకొని నీళ్లను తెరలనివ్వండి. నీళ్ళు ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్లు సబ్బియ్యం వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని సబ్బియ్యంను పూర్తిగా ఉడికించుకోండి. చూడండి, సబ్బియ్యం పూర్తిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో అరకప్పు బెల్లం తురుము వేసి కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న పాల తాలికలను వేసి ఒకసారి లైట్గా అలా కలుపుకొని మూత పెట్టి వీటిని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. పది నిమిషాల తరువాత మూత తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తరువాత చూడండి, పాల తాలికలు చాలా బాగా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకొని ఒకసారి ఇవంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. అలాగే పావు స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఆ వీడియో స్కిప్ అయింది. అంతే అండి, చాలా టేస్టీ పాల తాలికలు పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చివరిగా వినాయకునికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలను చాలా పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో 1 కప్పు బియ్యపు రవ్వను వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూడండి, రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తూ ఉంది.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 కప్పులు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పచ్చిశనగపప్పును 80% వరకు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత చూడండి, పచ్చిశనగపప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న బియ్యపు రవ్వను వేసి ఎక్కడ ఉండలు లేకుండా ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఒక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత రవ్వ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండ్రాలను ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన ఉండ్రాలను కూడా నేను చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోండి. అంతే అండి, వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసుకునే రవ్వ ఉండ్రాళ్ళు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే అండి, వినాయక చవితి నాడు ప్రత్యేకంగా చేసుకునే 5 రకాల నైవేద్యాలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ ప్రసాదాలను మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.